ఎర్నింగ్స్ ఎక్కువ కావాలా, శాలరీ ఎక్కువ కావాలా, డబ్బు ఎక్కువ కావాలనుకుంటే తలబాత్ అనేది బెస్ట్ చాయిస్. లేదు స్టేబుల్గా ఉండాలా, నాకు శాలరీ తక్కువైనా పర్వాలేదు, సెక్యూర్గా ఉండాలా, తక్కువైనా పర్లేదు అనుకుంటే హౌస్ డ్రైవర్ ఈజ్ ద బెస్ట్ అనమాట. 150 దినార్లు తేడా ఉంటుంది హౌస్ డ్రైవర్కు తలబాత్ డ్రైవర్కు, అంతకుమించి ఎక్కువ తేడా ఉండదు, ఒక 150 దినార్లు తేడా ఉంటుంది. హాయ్ గైస్, ఇవాళ అయితే మనం వీడియోలో కువైట్లో హౌస్ డ్రైవర్కి తలబాత్ డ్రైవర్కి తేడా ఏంటో ఏదో చూద్దాం ఒకసారి. కువైట్లో రావాలంటే ముఖ్యంగా చాలామంది కువైట్కి రావాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే సౌదీ, బెహ్రెయిన్, ఖత్తర్ వీటిపైన కువైట్లో ఇన్కమ్ సోర్సెస్ బాగుంటాయని కొంతమంది వాళ్ళ అభిప్రాయం అనమాట. అందుకే కువైట్కి చాలామంది అయితే రావాలని అనుకుంటుంటారు, వస్తూ ఉంటారు కూడాను. ఇక్కడికి వచ్చి సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇవాళైతే కువైట్లో మనము తలబాత్ డ్రైవర్కు కువైట్లో వచ్చే హౌస్ డ్రైవర్కు తేడా అంటే ఒకసారి అయితే చూద్దాము. తలబాత్ డ్రైవర్ అనేది కంపెనీ ద్వారా కానీ లేదా ఇక్కడికి వచ్చి ఆ తర్వాత కంపెనీలోకి షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. డైరెక్ట్ కంపెనీ ద్వారా ఇక్కడ కువైట్కి వచ్చిన వాళ్ళకు ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. ఒక తలపుకు అంటే ఒక ఆర్డర్కు 900 ఫీల్స్, కువైట్ దినార్లు 900 ఫీల్స్, ఒక ఆర్డర్కు 900 ఫీల్స్ అలాగైతే ఒక ఆర్డర్కు ఇస్తారు. ఆర్డర్ బల్క్ను బట్టి ఉంటుంది అనమాట, ఆర్డర్ అమౌంట్ను బట్టి ఉంటుంది. ఇంకా బండి విషయానికి వస్తే బండి అనేది సొంత బండి అయినా ఉండొచ్చు, లేదా కంపెనీ ప్రొవైడ్ చేసిన బండి అయినా ఉండొచ్చు అనమాట. ఇక మంత్లీ శాలరీ విషయానికి వస్తే తలబాత్ డ్రైవర్కు 350 దినార్ల నుంచి 400 దినార్ల వరకు సంపాదించే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా హౌస్ డ్రైవర్ విషయానికి వస్తే ఇక్కడ హౌస్ డ్రైవర్కి అనేది జీతం అనేది ఇంటిని బట్టి ఉంటుందన్నమాట. మనము వచ్చిన ఇంటిని బట్టి స్టార్టింగ్ 100, 120 అలా జీతం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ తలబాత్ డ్రైవర్తో పోలిస్తే హౌస్ డ్రైవర్కు శాలరీ అనేది తక్కువ అవుతుంది. అదేవిధంగా తలబాత్ డ్రైవర్కు అకామిడేషను ప్లస్ ఫుడ్ అనేది తలబాత్ డ్రైవర్కు ప్రొవైడ్ చేయరు. అదే హౌస్ డ్రైవర్కి అయితే బెనిఫిట్స్ ఏంటంటే ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ, డ్రైవర్ రూమ్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, ఎవరైతే కఫీలు ఉంటారో అతనే అన్నీ ప్రొవైడ్ చేస్తాడనమాట. ఇదో బెనిఫిట్ ఉంటుంది హౌస్ డ్రైవర్కు. హౌస్ డ్రైవర్ ఎలాంటిదంటే కష్టము అనేది నాకు ఎట్లా బయట కష్టము అని ఉండదు, ఒక ఫీలింగ్ ఉండదన్నమాట. చాలా హ్యాపీగా నెల నెల జీతం ఇస్తారు. కఫీలు, అకామిడేషను, ఫుడ్డు, ఉండడానికి రూము, తినడానికి ఫుడ్డు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కానీ జీతం అనేది తక్కువ ఉంటుంది. తలబాత్ డ్రైవర్ అనేది జీతం వచ్చినా కూడా ఆ జీతంలో ఉండడానికి అకామిడేషన్కు రూమ్ బాడీకి కట్టాలి. అదేవిధంగా ఫుడ్కు కూడా ఖర్చు అవుతుందన్నమాట. ఆ ఫుడ్ ఖర్చు, రూమ్ ఖర్చు అంతా కలిపితే తలబాత్ డ్రైవర్కు వచ్చే జీతము హౌస్ డ్రైవర్కు వచ్చే జీతము ఒకటేనా అని పోల్చుకుంటే లిటిల్ బిట్ తేడా ఉంటుందన్నమాట. చాలా తేడా ఉండదు, ఒక 1%, 2% తేడా ఉంటుంది, ఎక్కువ తేడా ఉండదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే తలబాత్ డ్రైవర్కు బండి అనేది సొంత బండి అయినా ఉండొచ్చు, లేదా కంపెనీ ప్రొవైడ్ చేసిన బండి అయినా ఉండొచ్చు అనమాట. సొంత బండి అయితే జీతం ఒకలాగా ఉంటుంది, కంపెనీ ప్రొవైడ్ చేసిన బండి అయితే జీతం ఒకలాగైతే ఉంటుంది. కొన్ని కంపెనీలు ఆర్డర్ను బట్టి ఉంటాయి, కొన్ని జోన్లలో వాళ్ళు మాట్లాడుకున్న కమిట్మెంట్ను బట్టి కూడా జీతం అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా హౌస్ డ్రైవర్కి అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఇక్కడ తలబాత్ డ్రైవర్కి అయితే ఫ్లెక్సిబుల్ అవర్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్లెక్సిబుల్ అవర్స్ అంటే ఆర్డర్ ఇప్పుడు మధ్యాహ్నం 2 అయింది, నీకు ఆర్డర్ పోవాలని లేదు, తలబాత్లో డెలివరీ ఇవ్వాలని అనిపించలేదు మనసుకు, బ్రేక్ వేసుకోవచ్చు అనమాట. బ్రేక్ వేసుకొని 1 గంట 2 గంటలు నువ్వు బ్రేక్ మొబైల్లో ఒక యాప్ ఉంటుంది, తలబాత్ యాప్, వాళ్ళు కంపెనీ వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ యాప్లో బ్రేక్ వేసుకుంటే నీకు అనేది ఆర్డర్ అనేది రాదనమాట, ఆర్డర్ రాదు. నువ్వు హ్యాపీగా తలబాత్ డ్యూటీ బ్రేక్ వేసుకోవచ్చు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్ వేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. అదే హౌస్ డ్రైవర్ అయితే మనకు నచ్చినా నచ్చకపోయినా డ్యూటీ కరెక్ట్ టైంకు డ్యూటీ అయితే చేయాలి. హౌస్ డ్రైవర్ అనేది ఫిక్స్డ్ అవర్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో ఫిక్స్డ్ అవర్స్, ఆ టైంకు ఆ టైం డ్యూటీ చేసేయాలన్నమాట, పోస్ట్పోన్ చేయడానికి లేదు. ఇక్కడ తలబాత్లో ఈ బెనిఫిట్ ఉందన్నమాట. మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు డ్యూటీకి పోవచ్చు, నచ్చకపోతే బ్రేక్ వేసుకోవచ్చు. తలబాత్లో ఇది బెనిఫిట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, గ్యారెంటీ లేదన్నమాట, అకామిడేషన్కు ఫుడ్కు గ్యారెంటీ లేదు తలబాత్ డ్రైవర్కు. అదే హౌస్ డ్రైవర్కి అయితే ఫుడ్, అకామిడేషన్ కఫీలే ప్రొవైడ్ చేస్తారు. తలబాత్ డ్రైవర్ డెలివరీ అనేది అది బల్క్ను బట్టి నీకు ఇన్కమ్ అయితే ఉంటుంది. అదే హౌస్ డ్రైవర్కి అయితే జీతం అనేది ఫిక్స్డ్ ఉంటుందన్నమాట. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళకి ఆ తర్వాత పెంచొచ్చేమో కానీ ప్రస్తుతానికైతే ఫిక్స్డ్ జీతం అయితే ఉంటుంది. అదేవిధంగా తలబాత్ డ్రైవర్ అనేది దేశం మొత్తం తిరిగి, అదే వాళ్ళు ఉన్న ఏరియాలో మొత్తం తిరిగి ఫుడ్ అయితే డెలివరీ చేయాలన్నమాట తలబాత్ డ్రైవరు. అదే హౌస్ డ్రైవర్ అయితే ఏ ఇంటికి అయితే కఫీల్ ఇంటికి వస్తాడో ఆ ఇంటికి మట్టుకే సర్వ్ చేయాలి, ఆ ఇంటికి మట్టుకే
డ్రైవర్గా పనిచేయాలన్నమాట. ఇదో బెనిఫిట్ అనమాట హౌస్ డ్రైవర్కు. తలబాటు డ్రైవర్ అనేది ఊరంతా తిరగాలి, కొంచెం కష్టం ఉంటుంది. జీతం వచ్చేసి తలబాటు డ్రైవర్కు 350 దినార్ల నుంచి 450 దినార్ల వరకు సంపాదించుకునే అవకాశం అయితే ఉంది. హౌస్ డ్రైవర్కి అయితే స్టార్టింగ్ 120, 150 అట్లా ఇంటిని బట్టి. మంచి ఇల్లు అయితే స్టార్టింగ్ 200 జీతం ఇచ్చే ఇండ్లు కూడా ఉంటాయి మేబీ. ఇకపోతే ఇక్కడ తలబాటు డ్రైవర్కు పర్ ఆర్డర్కు ఒక ఆర్డర్కు 900 ఫీల్స్ వస్తుందన్నమాట. అదేవిధంగా హౌస్ డ్రైవర్కి అయితే ఫిక్స్డ్ మంత్లీ శాలరీ ఉంటుందన్నమాట. ఎంప్లాయర్ ఎవరైతే కఫీలు ప్రొవైడ్ చేసి ఉంటారో అదే శాలరీ అయితే ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ తలబాటు డ్రైవర్కు హౌస్ డ్రైవర్కు ఇంకో ముఖ్య తేడా చూసినట్లయితే, తలబాటు డ్రైవర్కి అనేది ఒకవేళ 9 అవర్స్ 6 అవర్స్ ఇట్లా డ్యూటీ చేసుకున్నా, 12 అవర్స్ ఇట్లా డ్యూటీ చేసుకున్నా కూడా ఆ తర్వాత అనేది రెస్ట్ దొరుకుతుంది. అదే హౌస్ డ్రైవర్కి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే రోజంతా వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పని చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే కఫీలు కదా, కాబట్టి మనము ఎప్పుడు ఒకవేళ నిద్రలో తెల్లారదాన్ని లేపేసినా కూడా లేచి డ్యూటీ చేయాల్సిన పరిస్థితి హౌస్ డ్రైవర్కి అయితే ఉంటుంది. అదే తలబాటు డ్రైవర్కి అయితే ఒక చూస్ చేసుకోవచ్చు అనమాట. అవర్స్ ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు నేను డ్యూటీ చేస్తాను, ఆ తర్వాత చేయను అన్నట్లుగా ఒక టైం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ అనేది హౌస్ డ్రైవర్కి అయితే ఉండదు. హౌస్ డ్రైవరు ఎప్పుడు పడితే అప్పుడు పోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకోటి బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఎక్కువ ఎర్నింగ్స్ ఎక్కువ కావాలా, శాలరీ ఎక్కువ కావాలా, డబ్బు ఎక్కువ కావాలనుకుంటే తలబాత్ అనేది బెస్ట్ చాయిస్. లేదు స్టేబుల్గా ఉండాలా, నాకు శాలరీ తక్కువైనా పర్వాలేదు, సెక్యూర్గా ఉండాలా, కోయేట్ వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి సెక్యూర్గా ఉండాలా, శాలరీ తక్కువైనా పర్లేదు అనుకుంటే హౌస్ డ్రైవర్ ఈజ్ ద బెస్ట్ అనమాట. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు తలబాటు డ్రైవరు రూమ్కు ఫుడ్కు ఖర్చు అవుతుంది, అదే హౌస్ డ్రైవర్కు రూముకు ఫుడ్కు ఖర్చు కాదు, ఆ ఖర్చు మిగిలిపోతుంది కదా, ఆ డబ్బులు కూడా సంపాదించినట్లే లెక్క కదా అన్నట్లు హౌస్ డ్రైవరే బెస్ట్ అన్నట్లు కొంతమంది ఆలోచిస్తారు. కానీ లిటిల్ బిట్ కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒక 100 దినార్ల నుంచి 150 దినార్లు తేడా ఉంటుంది హౌస్ డ్రైవర్కు తలబాటు డ్రైవర్కు. అంతకుమించి ఎక్కువ తేడా ఉండదు, ఒక 150 దినార్లు తేడా ఉంటుంది నాకు తెలిసి. దీనిపైన మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూసి విజిట్ చేస్తుంటే వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా లడ్డు నవాజ్ వ్లాగ్స్ని సపోర్ట్ చేసి ఫాలో చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, వందే మాతరం.